నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదరిక నిర్మూలన దిశగా P4 ఫౌండేషన్ అనే వినూత్న కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టారని తిరుపతిలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. భారీ వాహనాలతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తరలింపు. దక్కిలి మండలంలోని చెరువు నుండి అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆరోపణ. రాష్ట్రంలో పోలీసు రాజ్యాంగం నడుస్తుంది. అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వైకాపా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఏడాది కూటమి పాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు. మనుబోలు ప్రాంతంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు కరపత్రాలు అందించిన కూటమి నాయకులు. పేదరిక నిర్మూలన దిశగా P4 ఫౌండేషన్ అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కచ్చాపి ఆడిటోరియంలో గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ వేడుకల్లో ఆ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ నాథ్ లింగట్ల, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ తో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో ఎన్జిఓలు ఉన్నాయని, ప్రభుత్వంతో పాటు వాళ్ళు చేయి కలిపి వివిధ రంగాల్లో సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయమని తెలిపారు. కార్యాలయపు పని విషయంలో కాకుండా ఈ రోజు వారిని ప్రత్యేకంగా కలవడం సంతోషంగా ఉందన్నారు. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ వారి సేవలు ఎనలేనివని ఆయన వివరించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన జిల్లాలో ఇన్ని ఎన్జిఓస్ ప్రభుత్వంతో పాటు వాళ్ళు చేయి కలిపి వాళ్ళ మేరకు వాళ్ళు వివిధ రంగాల్లో సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే చాలా ఎన్జిఓస్ వాళ్ళు జనరలీ గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు అత్యంత దిగువన ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత సహాయం కావాల్సిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు చేస్తా ఉంటారు. ఇక్కడ చాలా వరకు వాళ్ళని ఈ రోజు కలవడానికి నాకు అవకాశం దొరికింది. కేవలం ఎప్పుడు ఫైల్స్ లో గానీ మిగతా డిపార్ట్మెంట్ల పరంగానే వాళ్ళు రావడం గానీ వాళ్ళు చేసే తెలుసుకోవడం గానీ ఈ రోజు వాళ్ళని ప్రత్యేకంగా కలవడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా డాక్టర్ రమేష్ గారు కూడా ఎంతో అంటే మంచి లైఫ్ స్టైల్ ని లగ్జూరియస్ లైఫ్ స్టైల్ లండన్ లో ఉంచుకొని అది వదిలేసి తన మాతృభూమికి ఇక్కడ మరీ ముఖ్యంగా తిరుపతి జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తన వంతు సహాయం చేయాలని తిరిగి రావడం అనేది నిజంగా జిల్లా వాసుల అదృష్టం. ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ మేడం గారి ఆధ్వర్యంలో చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. ఈరోజు ఒక అసోసియేషన్కి ఇంతమంది పెద్దలు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ నరసింహ యాదవ్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, రాస్ నుంచి వెంకటరత్నం గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకి సినీ గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు, అదేవిధంగా ఎంతోమంది డాక్టర్స్, డాక్టర్ శ్రీహరి గారు మన ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్, మెనీ లీడింగ్ డాక్టర్స్ ఇన్ ద సిటీ, మెనీ అసోసియేషన్స్, ఎన్జిఓస్ అందరూ ఇక్కడ ఈరోజు వచ్చారంటే ఒకరి పిలుపు మేరకు ఆయన నిజంగా ఎంత గొప్ప వ్యక్తి ఉన్నారో మీ అందరూ అర్థం చేసుకోవాలి. అంటే అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చింది. జస్ట్ బికాజ్ చాలా సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో చేశారు కాబట్టి ఆయన మంచితనానికి మనం అందరం కూడా తోడ్పాటునిచ్చి ప్రభుత్వం నుంచి కూడా మా నుంచి ఏం చేయాలంటే అది తీసుకొని ఎన్ని కూడా ముందుకెళ్లాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. P4 ఫౌండేషన్ అని, ఇది వరకు PPP మోడ్ అనే వాళ్ళం, ఇప్పుడు P4 ఫౌండేషన్ స్మార్ట్ ఆంధ్ర. ఇంకా మరికొందరు మాట్లాడారు. 10వ సంవత్సరం వార్షికోత్సవ
జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ రమేష్ నాథ్ గారు ఎన్నో సేవలు చేసుకుంటూ డాక్టర్గా ఒక అగ్రికల్చర్గా చూసాం మనం. ఒక పాట రూపంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలంతా కూడా మనం అందరం కూడా చూడడం జరిగింది. అంతేకాకుండా నిజంగా కూడా మాకు తెలిసినంత వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన పహల్గాంలో చనిపోతే ఉగ్రవాదులు చనిపోయిన వాళ్ళకి కూడా సంతాపం తెలిపి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సైక్లోన్ డ్యామేజ్లలో కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకందరికీ కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది. సేవా భావం కలిగిన వాడు, మానవతావాది. అదేవిధంగా సమాజ సేవ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు పెద్దలందరికీ కూడా ఆయనతో పాటు కృషి చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పిలిపించి మొమెంటోలు ఇవ్వడం ఆయన డాక్టర్ రమేష్ గారి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మామిడి రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించేందుకు, రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని వైకాపా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏముంది అంటే చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్న పోలీసు రాజ్యాంగం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం అణిచే కొద్దీ రైతులు, కార్యకర్తలు, అభిమానులు మరింత వచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. దారుణంగా ఉంది. అది నెల తరబడి ఆ ఎల్లో మీడియాలోనే వస్తుంది. వాళ్ళ మీడియాలో కూడా వచ్చాయి. పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళ మీడియాలోనే వచ్చాయి. ట్రాక్టర్లలో మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద పడేసింది. వందల కొద్ది ట్రాక్టర్లు క్యూలు ఉండేది. ప్రభుత్వం పట్టించుకుంది. దాన్ని పరామర్శించడానికి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని, ప్రభుత్వం పట్టించుకుని దాన్ని క్వశ్చన్ చేయడానికి, వాళ్ళను పరామర్శించడానికి అక్కడికి వెళ్తే ఆయన ముట్టడికి వెళ్ళలేదు, అటాక్కి వెళ్ళలేదు, ఎలాంటి రెచ్చగొట్టే ఇది చేసేడానికి వెళ్ళలేదు. దీనికి వెళ్తే 5-6 రోజుల నుంచి మొత్తం 3 ఎస్పీలు, ఓ డిఐజీ, 1000-2000 మంది పోలీసులు అక్కడ కూర్చొని యుద్ధ వాతావరణం, కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేశారు. లిటరల్గా కర్ఫ్యూనే డిక్లేర్ చేశారు. ఆ యార్డు క్లోజ్ చేశారు. ఎక్కడ బస్సు డిపోలని మూసేశారు. బస్సులు తిరగకూడదు, ఆటోలను బెదిరించారు, వెహికల్స్ ఏవి రాకూడదన్నారు. వాళ్ళు ఎంత నొక్కే కొద్దీ తన్నుకుంటూ అంతమంది, వేల మంది రైతులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. అయినా వాళ్ళకి ఏమి ఎలాంటి ఇది లేదు. పైగా ఆ వచ్చిన వాళ్ళల్లో ఎల్లో మీడియాకు సంబంధించిన ఒక ఫోటోగ్రాఫర్ ఎవడో వచ్చి అడ్డం దూరి అతను పెట్టిన తప్పుడు కేసు మీద ఈరోజు అన్యాయంగా అరెస్టు చేశారు. మీకు బాగా గుర్తుంటుంది రామగిరి. ఈయనకు సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీసులు పూర్తి పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్తే హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, అది సెక్యూరిటీ అస్సలు లేకుండా దాని మీద పడి దానికి ఇదైపోతే కేసులు ఉల్టా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వందల మంది మీద పెట్టారు. 2-3 పేర్లు పెట్టడము అండ్ అదర్స్ అనడం, ఆ తర్వాత వందల మందిని పెట్టుకుంటూ పోవడం. సో ఏతావాత ఈ రాష్ట్రంలో ఏముందయ్యా ఇప్పుడంటే పూర్తి పక్కా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తున్న పోలీసు రాజ్యం ఉంది. చట్టాన్ని అమలు చేయాల్సిన, శాంతి భద్రతలను కాపాడాల్సిన, డెమోక్రసీలో ప్రతిపక్షానికి ప్రొటెక్షన్ ఇస్తూ ప్రతిపక్షం ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు కావాల్సిన వెసులుబాటు ఇవ్వాల్సిన పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార పక్షం వైపు తిరిగి ఎక్కడ అడుగు బయట పెట్టకుండా, గొంతెత్తకుండా తప్పుడు కేసులతో కావచ్చు, లేదా టీడీపీ వాళ్ళు అటాక్ చేస్తే చూడనట్టు ఉండడం ద్వారా కావచ్చు, లేదా టీడీపీ వాళ్ళు అటాక్ చేసి తప్పుడు కేసులు పెడితే వాటిని ఎంటర్టైన్ చేసి ఇంకోసారి ఎవరు బయటికి రాకూడదని హెచ్చరికలు చేయడంతో కావచ్చు. ఇలా రకరకాల పద్ధతుల్లో ప్రజాస్వామ్యం అనేదాన్ని ఖూనీ చేసి పడేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రజలకు చెప్పుకోవడం తప్ప ఏం చేయలేము. ఎందుకంటే ఎన్నికల్లో తీర్పు వచ్చింది, మళ్ళీ ఎన్నికల వరకు వెయిట్ చేయాలి. బట్ దీన్ని ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి మండలం శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి దేవాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న కుప్పాయపాలెం చెరువు నుండి భారీ వాహనాలతో అక్రమంగా గ్రావెల్ ను తరలిస్తున్నారు. పెద్ద పెద్ద వాహనాల ద్వారా తవ్విస్తూ టిప్పర్లలో లోడ్ చేస్తూ తరలిస్తున్న
అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనుబోలులోని కోదండరామపురం దేవాంగుల వీధి, బీసీ కాలనీ, ఎన్టీఆర్ నగర్ లో తెలుగు యువత ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నాయకులు నిర్వహించారు. తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు శివుడు రాజాగౌడ్, జనసేన పార్టీ నాయకులు పెనుబాక మహేష్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య తదితరులు ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి, ధనంజయ రెడ్డి, చెన్నూరు పెంచలయ్య, ఎస్సీసీఎల్ కన్వీనర్ పుట్టా మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనుబోలు గ్రామంలోని కోదండరామపురంలోని చంద్రమౌళి నగర్లో సుపరిపాలన తొలి అడుగుని ప్రారంభించాము. 4 రోజులైంది. ఈరోజు ఈ విధంలో తిరిగి ఎవరెవరికి అందుతున్నాయో లేదా చూసుకొని గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, ఇళ్ళ అయితేమి, లేదా పెన్షన్లు అయితేమి, తల్లికి వందనము అవి చేరుతున్నాయా లేదా కనుక్కొని వారికి యువతకు ఉద్యోగాలు కావాల్సినవన్నీ చూస్తున్నాము. ఈ సందర్భంగా మనుబోలు గ్రామంలోని అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, రాజాగౌడు, ధనంజయ రెడ్డి, గవర్నీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు గ్రామం కోదండరామపురంలోని చంద్రమౌళి నగరంలో ఈరోజు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా మేమందరం 4వ రోజు, ఈరోజుతో 4వ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నాయా లేదా తెలుసుకొని ఒకవేళ లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ప్రతి ఒక్కటి పెన్షన్లు ఎవరెవరికి వస్తున్నాయి రాకపోయిన వాళ్ళ లిస్టు తయారు చేసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపించడానికి బూత్ నంబర్ 273 శివుడు రాజాగౌడు సంబంధించిన బూత్ ఇది. దీంట్లో ప్రతి ఒక్క సమస్యను తెలుసుకొని మేము బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న విషయాన్ని గడప గడపకు వెళ్లి ప్రజలకు తెలియజేయాలని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కార్యకర్తలకు సూచించారు. నాయుడుపేటలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయుడుపేటలోని వైకాపా క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని కోరారు. అనేక వాగ్దానాలతో ప్రజలను నమ్మించి గద్దెక్కిన చంద్రబాబు 1-2 పథకాలను అరాకొరగా అమలు చేసి మిగతా వాటిని గాలి కొదిలేశారని పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను పారదర్శకంగా అమలు చేసి ప్రజలకు సుపరిపాలన అందించారని ఆయన వివరించారు.
ఈరోజు ఏమైంది ఆ 18 రోజులు? ఈరోజుకి లేదు, ఈరోజుకి ఇవ్వాల. అమ్మఒడి మన పోరాటంలో ఇస్తే దాన్ని కూడా పోతాం. ఆ రోజేమో ఎలాంటి ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లికి మాత్రం స్కూల్ పోతే ఇవ్వాలా, స్కూల్ పోకపోతే ఇవ్వని అవసరం లేదు. రెండు మనం అంటే తూచా తప్పకుండా మొదటి 6 నెలల్లోనే 3 నెలలోనే స్కూల్ తెరుస్తానే, 5వ తరగతి జూన్లో స్కూల్ తెరుస్తానే ఆ పథకాన్ని అమలు చేశారా? రైతు భరోసా ఇస్తానా ఎప్పుడు చెప్పారు? చివరి 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు. అది గ్రామాల్లో వెళ్తే నాడు నేడు కార్యక్రమం ద్వారా బడుల్ని ప్రైవేట్ పాఠశాల కంటే కూడా కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా గొప్పగా చేశారు. అది కూడా కాంట్రాక్ట్ ఇవ్వలేదు. హెడ్ మాస్టర్ని ఆ విద్యార్థుల కమిటీ, స్కూల్ కమిటీ అధ్యక్షులు వీళ్ళిద్దరు పెట్టి స్కూల్ బాగా చూస్తున్నారు. డబ్బిచ్చి చేసుకోమని చెప్పారు. పెంచిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారి 200 చేశారు. ఆయన 200కి చేశారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ దాన్ని 500 చేశారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేశారు ఎన్నికల ముందు. అంటే మోసం చేసేదాన్ని, ఎన్నికల్లో గెలిచేదాన్ని. ఇంత తప్ప ఇంకేం కూడా లేదు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఖర్చు. ఏ ప్రజలకి ఈ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఏ రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేదు. ఏ కార్యక్రమం జరగలేదు కొత్తగా. అయితే దోచుకున్నాడు ఆయన. పోలవరం కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా దోచుకున్న తప్ప ఏం లేదు. తను 25 వార్డులు 25 వార్డులు కూడా పోయి ఇదే కార్యక్రమాన్ని ప్రజల్ని అప్రమత్తం చేయాలి. వాళ్ళు ఏం నష్టపోయారో వాళ్ళకి తెలియజేయాలి. ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ మరియు గ్రామీణ మండల అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి, కిషోర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు ఆంధ్రప్రదేశ్ వేదిక అవుతోంది. రాజధాని అమరావతిలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా ప్రకటించారు. 2,000 కోట్ల పెట్టుబడితో డిజిటల్ ఫస్ట్ ఆపరేషన్స్ తో ఏఐ, ఓఐటి ఇంటిగ్రేషన్ చేసే క్యాంపస్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. 7,000 మంది విద్యార్థులు చదువుకునే విధంగా క్యాంపస్ నిర్మిస్తున్నామని వారు వివరించారు. The second is a new campus at Amravati, and we are calling it the AI Plus Hub for tomorrow. So we are getting ready to set up a new facility at Amravati in Andhra Pradesh, and we see it as a bold step to transform higher education in India. This campus will be a hub for innovation and interdisciplinary learning, focused on AI, emerging technologies, and industry collaboration. It will bridge academic excellence with real-world application, nurturing leaders, entrepreneurs, and problem solvers. We want our young minds, the brightest minds from the country, to have all the knowledge they can possibly get in the classroom on all the dominant technologies of our time. With global partnerships, cutting-edge programs, and a dynamic learning environment, it aims to shape the next generation of talent for India and for the world. So, for example, just to give you some instances, undergrad programs, regular and twinning programs would mean 2 years in Amravati and 2 years in a university overseas with specialization in, like I said, the dominant technologies of today: AI, data science, ML, robotics, computational linguistics, and LLMs, cyber physical systems with AI. And all of this comes with industry internships, cross-disciplinary electives, and dual degree options. Also, for example, joint PhDs with international universities in areas like generative AI, smart cities, and AI for healthcare. 2-year degree program programs including MTech in AI, ML, MSc in AI-driven innovation, so on and so forth. So basically, that campus will cater to, or rather focus on, all the dominant technologies that all of us know about today,
and we think it's important that our young minds that will lead the India of tomorrow be not just conversant but know in depth what these technologies are about and the impact that they can have on our world. About this new campus at Amravati, it will be built to have 7,000 students over 2 phases, emphasis on green buildings, renewable energy systems. It will be a digital first campus operation. The operations will be digital first with integration of IoT enabled systems, AI driven services and immersive. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదరిక నిర్మూలన దిశగా P4 ఫౌండేషన్ అనే వినూత్న కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టారని తిరుపతిలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. భారీ వాహనాలతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తరలింపు. డక్కిలి మండలంలోని చెరువు నుండి అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆరోపణ. రాష్ట్రంలో పోలీసు రాజ్యాంగం నడుస్తుంది. అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వైకాపా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఏడాది కూటమి పాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు. మనుబోలు ప్రాంతంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు కరపత్రాలు అందించిన కూటమి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.